జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. నమస్కారమండి అందరికీ. మీరు అందరూ ఎలా ఉన్నారు? గత వీడియోలో మన శబరిమల యాత్రలో రెండవ రోజు మనం చేరుకున్న దేవస్థానం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో ఆ దేవస్థానం ఎక్కడ ఉంది, దాని పూర్తి వివరాలు, ఆ దేవస్థానం యొక్క విశిష్టత, అక్కడ మనం చూడగలిగే అరుదైన అంశాలు, ఇవన్నీ కూడా విపులంగా తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం? నాతో పాటు ఈ పవిత్ర యాత్రలో ముందుకు రండి. కానీ ముందుగా ఒక చిన్న కోరిక. మీరు ఇంకా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు మరిన్ని దేవస్థానాలు, మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి శక్తిని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు దర్శించబోయే దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ దేవస్థానం గురించి మీకు ముందే తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్లలో తెలియజేయండి. మనం ఇప్పుడు తెలుసుకోబోయే దేవస్థానం భవానీ మాత దేవస్థానం. ఈ దేవస్థానం తమిళనాడులోని భవానీ అనే పవిత్ర నగరంలో ఉంది. ఈ భవానీ మాత దేవస్థానం తమిళనాడులోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠంగా పేరుగాంచింది. సాధారణంగా మనం చూసే దేవస్థానాలలో ఒక రాజగోపురం ఉంటుంది, ఒక ప్రధాన దేవుడు లేదా దేవత ఉంటారు, ఒక కోనేరు లేదా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ భవానీ మాత దేవస్థానం మాత్రం ఈ అన్ని అంశాలకు భిన్నంగా ఉంటుంది. ఈ దేవస్థానం అనేక విశిష్టతలతో నిండి ఉంది. ఈ దేవస్థానాన్ని దర్శించడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. ఇతర దేవాలయాల్లాగా నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ ఉండదు. ముందుగా కావేరి సంగమ స్థలంలో స్నానం చేసి మాత్రమే భవానీ మాత దర్శనానికి వెళ్ళాలి. మరి ఇప్పుడు ముందుగా మనం కావేరి సంగమ స్థలం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు కావేరి నది దర్శనమిస్తుంది, అలాగే భవానీ నది దర్శనమిస్తుంది. ఇవే కాకుండా అంతర్ముఖంగా ప్రవహించే అమృత నది కూడా ఇక్కడ కలుస్తుంది. మూడు నదులు కలిసే ఈ స్థలాన్ని మనం కావేరి సంగమం అని పిలుస్తాము. ఈ సంగమ స్థలం అత్యంత పవిత్రమైనది. ఈ స్థలాన్ని దక్షిణ ప్రయాగగా కూడా భావిస్తారు. ఇక్కడ ప్రవహించే అమృత నదిని మనం సరస్వతీ నది రూపంగా భావిస్తారు. చాలామంది భవానీ మాత దేవస్థానానికి వస్తారు, కానీ అమృత నది దర్శనం మాత్రం కొంతమందికే లభిస్తుంది. అలాంటి అరుదైన పుణ్యక్షేత్రం ఈ భవానీ నగరం. భవానీ మాత దర్శనానికి ముందు మనం అమృతేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ అమృతేశ్వర స్వామి ముందుగా భక్తులకు దర్శనమిస్తారు. అమృతేశ్వర స్వామిగా కొలువై ఉన్న శివలింగం నుండే అమృత నది ఉద్భవిస్తుందని స్థల పురాణాలు చెబుతున్నాయి. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసిన సమయంలో అమృతపు చుక్కలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఆ అమృతమే అమృతేశ్వర స్వామి రూపంలో ఇక్కడ వెలిసిందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మనం అమృతేశ్వర స్వామిని ముట్టి పూజలు చేయవచ్చు. ఇది ఎంతో అరుదైన విషయానికి ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడి పూజారుల ద్వారా మరింత వివరంగా తెలుసుకోవచ్చు. అమృతేశ్వర స్వామి దర్శనం తర్వాత కొంచెం ముందుకు వెళితే మరొక ఉపాలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో మనకు సహస్రలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఒకే శివలింగంలో 1000 శివలింగాలను చెక్కిన అద్భుతమైన శిల్పం ఇక్కడ మనం చూడవచ్చు. ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని ఇతర దేవస్థానాలలో చూడటం చాలా అరుదు. ఇక్కడ కొంచెం ముందుకు వెళితే సంగమ స్థలంలో అనేకమంది పండితులు వేదమంత్రాలతో పితృకార్యాలు చేస్తూ ఉంటారు. శుభకార్యాలు, గ్రహదోష నివారణ పూజలు, ఇలా అనేక రకాల పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుదాం. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ముందుగా నటరాజస్వామి ఆలయం దర్శనమిస్తుంది. కానీ ఈ నటరాజస్వామి మంటపానికి ప్రత్యేకమైన ప్రధాన ద్వారం ఉండదు. ఈ దేవాలయానికి 2 రాజగోపురాలు ఉంటాయి. ఇది కూడా ఒక విశిష్టత. ముందుగా మనం అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి నటరాజస్వామి సంగమేశ్వరునిగా దర్శనమిచ్చే స్థలానికి వెళ్దాం. ఇప్పుడు మనం గుడిని ప్రదక్షిణ చేస్తూ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, ఇతర తమిళ రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. పురాణ గాథల ప్రకారం ఈ స్థలంలో పాము, కప్ప, ఏనుగు, ఆవు, పులి ఇలాంటి జంతువులు తమ వైరం మరిచిపోయి శాంతిగా జీవించేవని చెబుతారు. ఈ దృశ్యాన్ని చూసిన కుబేరుడు ఈ స్థల మహిమను తెలుసుకొని ఇక్కడ సంగమేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే వశిష్ఠ మహాముని కూడా ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో ఈరోజు మనం ఉండటం నిజంగా పూర్వజన్మ సుకృతమే అని అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా సంగమేశ్వర స్వామిని, భవానీ మాతను దర్శించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
ఈ దేవాలయం మనకు ఆధ్యాత్మిక విషయాలతో పాటు కుటుంబ విలువలను కూడా బోధిస్తుంది. సాధారణంగా శివాలయాలలో అమ్మవారి ఆలయాలలో విష్ణు ఆలయాలు మనం అరుదుగా చూస్తాము. కాని ఇక్కడ విష్ణుమూర్తి, భవాని మాత, శివుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ ఒకే కుటుంబంగా దర్శనమిస్తారు. ఇది కుటుంబ సమైక్యతకు గొప్ప ఉదాహరణ. మన దేవాలయాలు మనకు జీవన విధానాన్ని కూడా నేర్పిస్తాయి. ఇప్పుడు మనం ముందుగా విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తాము. తర్వాత భవాని అమ్మవారి దర్శనం చేసుకుంటాము. అక్కడ చోళులు నిర్మించిన రాతి స్తంభాలు, వాటిపై ఉన్న అద్భుతమైన శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయ విశేషాలను పండితుల ద్వారా తెలుసుకుంటే మనకు మరింత భక్తి కలుగుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు రావడం మన చేతిలో ఉండదు. దేవుని సంకల్పం ఉంటేనే ఇలాంటి స్థలాలకు మనం చేరుకోగలుగుతాము. భవాని అమ్మ దర్శనం తర్వాత కొద్దిగా ముందుకు వెళితే సంగమేశ్వర స్వామి ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశిస్తాము. అక్కడ దర్శనం పూర్తయ్యాక మనం వచ్చిన దారిలోనే తిరిగి బయటకు వస్తాము. ఇతర దేవాలయాలలో రాజగోపురం నుంచి ప్రారంభించి రాజగోపురంతోనే ముగిస్తాము. కాని ఈ దేవస్థానంలో వెనుక భాగం నుంచి ప్రారంభించి వెనుక భాగంతోనే దర్శనం పూర్తవుతుంది. రాజగోపురం పక్కనే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటారని, భక్తుల వివరాలను అమ్మవారికి చేరవేస్తారని స్థల పురాణాలు చెబుతాయి. మరి చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయము. మీరు కూడా ఈ దేవస్థానాన్ని దర్శించాలని అనుకుంటున్నారా? భవాని నగరం ఈ రోడ్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడికి రావడానికి అన్ని రకాల వసతులు కల్పించింది.
మరి చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయము. మీరు కూడా ఈ దేవస్థానాన్ని దర్శించాలని అనుకుంటున్నారా? భవానీ నగరం ఈ రోడ్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడికి రావడానికి అన్ని రకాల వసతులు కల్పించింది. ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి మీ జీవితాన్ని పునీతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో మరిన్ని దేవాలయాల వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. వచ్చే వారం మన యాత్రలో మరో పవిత్ర దేవస్థానంలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. నేను మీ వెంకటేష్. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.